2016లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చి ఉండే చట్టాలు సవరించుకోవడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలు తెలంగాణకి 2 సంవత్సరాలకే వ్యాలిడ్గా ఉంటాయి. 2 సంవత్సరాల లోపల చట్టం మార్చుకోవటము, కొత్త చట్టం తీసుకోవటం, మార్పులతో అడాప్ట్ చేసుకోవడం చేయాలి. 2016 జూన్ 2 నాటికి కొన్ని చట్టాలు మార్చుకోవడానికి అవకాశం ఉన్నా అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని చట్టాలను పేరు మార్చుకొని మొత్తం అడాప్ట్ చేసుకున్నారు. ఈ చట్టాన్ని సవరించుకునే ప్రయత్నం జరగాలి. కేవలం ఒక 6వ చట్టం మాత్రమే మారింది. ఇప్పుడు ప్రభుత్వం కనుక మిగతా భూమి చట్టాలలో కూడా కొంచెం సవరణ తీసుకొచ్చి అన్ని చట్టాలు కలిపి ఒక సింగిల్ చట్టం చేసి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనుక పటిష్టం చేయగలిగితే మిగతా 20-30% సమస్యలను కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పరిష్కారం చేయొచ్చు. ఇప్పటికే రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. 6వ చట్టం తేవటం కాదు, రాబోయే రోజుల్లో కొత్త రెవెన్యూ చట్టం తేవాలని తెస్తామని అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి అది జరిగితే మిగతా సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది.